కాగజ్ నగర్ మండలంలో విద్యుత్ సమస్యలపై గ్రామస్తులు నిరసన చేపట్టారు. సోమవారం మండలంలోని బురదగూడ, వంజరి, సిఆర్ నగర్, అంకుష్పుర, నార్లపూర్, మహాజన్గూడ తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కాగజ్ నగర్ విద్యుత్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. విద్యుత్ సమస్యలపై అసహనం వ్యక్తం చేశారు. గత 3 నెలలుగా రాత్రిపూట తరచుగా విద్యుత్ కటింగ్ జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా వర్షాకాలంలో విషపురుగులు, దోమల వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని ఆందోళన తెలిపారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా సంబంధిత ఏఈ లైన్ మ్యాన్ స్పందించడం లేదని మండిపడ్డారు. మరి దాదాపు సుమారు 15 ఊర్ల నుండి రైతులు, ప్రజలు ఈ డీ ఆఫీస్ రావడం జరిగింది. కారణం ఏంటంటే గత 2 నెలల నుంచి కూడా మరి ఈ 10 ఊర్లకు వంశపూర్, చారిగాం, నందిగూడ, మహాజన్గూడ, బారెగూడ, బురదగూడ సుమారు ఒక 10-15 ఊర్లకు మరి కరెంట్ సప్లై కావడం లేదు. దాంతో రైతులు, అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. మరి ఇది అసలే వర్షాకాలం. ఈ వర్షాకాలం లోపల మరి క్రిమికీటకాలు ఇళ్లకు వస్తాయి. అదేవిధంగా చిన్నపిల్లలను మరి దోమలు ఉట్టి మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు వచ్చి మరి చనిపోతానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అదేవిధంగా ఏదైతే మరి ఈ ఏరియాకు లైన్ మ్యాన్ కానీ, ఏఈ కానీ ఉన్నారో వాళ్ళు ప్రజలు ఒక్కసారి ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ కావడం లేదు. చిన్న రిపేర్లు కూడా చేయడం లేదు. 5 కాగానే కరెంటు పోతుంది, 10 సార్లు పోతుంది, వస్తుంది. వాళ్ళకు రైతులందరూ కనీసం 100 సార్లు ఫోన్ చేసి ఈ ఊళ్ళలో సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే కూడా మరి కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈ కావచ్చు, డీ కావచ్చు, వర్క్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎవరు కూడా సమాధానం చెప్పకుండా మరి దాటవేత్త ధోరణి అవలంబిస్తారు. దీంతో ప్రజలు చాలా నష్టపోతారు ప్రజలు. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరి ప్రజల పాలన చెప్పేసి మరి ప్రజలకు విరుద్ధమైన పాలన నడుస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యంగా డీ గారు కూడా కలగ చేసుకొని